ఈ అబ్బాయి తన బొమ్మని కబోర్డ్‌లో పెడతాడు. కబోర్డ్ ఓపెన్ చేసేసరికి అతను నిజంగా బయటకొచ్చేస్తాడు. నిజం వ్యక్తిలాగే బిహేవ్ చేస్తాడు. ఈ అబ్బాయి చేయి పెట్టబోతుంటే అతను కత్తి పెట్టి గుచ్చేస్తాడు. అతను ఈ అబ్బాయిని చూసి ఇంత పెద్దగా ఉన్నాడేంటని భయపడతాడు. తర్వాత ఈ అబ్బాయిని నమ్మి మెల్లిమెల్లిగా అతని చేతిలోకొస్తాడు. తర్వాత ఈ అబ్బాయి ఒక ఇల్లునిస్తాడు. ఇల్లేంటి ఇలా ఉంది అని చెప్పి ప్లాస్టిక్ ముక్కలాగా అనుకుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆ ఇల్లుని కూడా కబోర్డ్‌లో పెట్టి తీసేసరికి అది మళ్ళీ నిజంగా అవుతుంది. అప్పుడు అతనికి అది నచ్చుతుంది. అతను దాంట్లో ఉండడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఈ అబ్బాయి అన్ని బొమ్మల్ని ఆ కబోర్డ్‌లో పెట్టి లాక్ చేసి ఓపెన్ చేసేసరికి అవన్నీ ఒకదాంతో ఒకటి కొట్టేసుకుంటూ ఉంటాయి. ఈ అబ్బాయికి భయమేసి డోర్ క్లోజ్ చేసి ఓపెన్ చేసేసరికి మళ్ళీ బొమ్మల్లా మారిపోతాయి. తర్వాత రోజు ఇతనికి బయటకి తీసుకెళ్ళమని అడుగుతాడు. సరే అని చెప్పి బయటకి తీసుకెళ్తాడు. బయటంతా చూపించేసరికి ఒక పెద్ద పక్షి వచ్చి ఆ అబ్బాయిని కుట్టేస్తుంది. దాంతో పక్షిని తగిలేసి ఆ అబ్బాయిని లోపలికి తీసుకొచ్చేస్తాడు. అతన్ని జాగ్రత్తగా లోపలే ఉంచుదాం అనుకుంటాడు. కానీ అతనికి దెబ్బ తగులుతుంది. దాంతో ఒక డాక్టర్ బొమ్మను తీసుకెళ్లి లోపల పెడతాడు. అతను బయటకి నిజంగా వచ్చేసరికి అతన్ని తీసుకెళ్లి ఇతనికి చెక్ చేయమంటాడు అతన్ని. అప్పుడు డాక్టర్ మొత్తం అన్ని కూడా దెబ్బలు మానిపోయేలాగా మందులు ఇస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ డాక్టర్ని తీసుకెళ్లి లోపల పెట్టేసరికి అతను మళ్ళీ బొమ్మలా మారిపోతాడు. అతను నాకు గొడ్డలు కావాలి ఇస్తావా అనేసరికి ఒక బొమ్మను తీసుకెళ్లి అందులో పెట్టి ఓపెన్ చేస్తాడు. అతను మనిషిలా మారేసరికి ఆ గొడ్డను తీసేసుకొని మళ్ళీ అతన్ని బొమ్మలా మార్చేస్తాడు. అప్పుడు ఇతను ఒక మంచి ఇల్లు కట్టుకుంటాడు. వావ్, నీ ఇల్లు చాలా బాగుంది అని చెప్పి అంటాడు. ఇంకా ముసలతన్ని ఆ కబోర్డ్ లో పెట్టేసరికి అతను ఇంత పెద్ద అబ్బాయిని చూసి ఆ గుండాయి చనిపోతాడు. అప్పుడు అతన్ని కూడా ఇతనే ప్యాక్ చేస్తాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ కి అందరికీ చూపిస్తాడు. ఈ కబోర్డ్ లో పెడితే నా బొమ్మలు నిజంగా మనుషుల్లా మారుతాయి అని చెప్పేసరికి ఆ అబ్బాయి అయితే ఒక అమ్మాయిని పెడదాం, అప్పుడు అతనికి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటుందని చేస్తాడు. సబ్స్క్రైబ్.